అందరికీ నమస్కారం. తిరుమలలో ఘోర విషాదం. 3000 కోట్ల స్కామ్ అయితే జరిగింది. అసలు ఏమిటి ఈ స్కామ్ అని పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తిరుమలలోనంట శ్రీవారి భూములు విషయంలోని చంద్రబాబు గారు భారీ స్కామ్ చేసినట్లుగా సంచలన ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే టీటీడీ చైర్మన్, అంటే ఆయన కూడా మాజీ చైర్మన్ అన్నమాట. భూమన కరుణాకర్ రెడ్డి గారైతే సీఎం చంద్రబాబు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయిపోయారు. టూరిజం భూమిని తీసుకొని టీటీడీ భూమి ఒబేరాయ్ గ్రూప్ కి కట్టబెట్టడం అనేది దారుణం అంటూ నిప్పులు చెలరేగారు. అయితే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే అలిపిరికి అత్యంత సమీపంలోని ఈ భూములు కేటాయించినారని చెప్తున్నారు టీటీడీకి సంబంధించిన ఈ మాజీ చైర్మన్ గారు. అయితే ఈ నెల 11న కేబినెట్ సమావేశంలోనైతే నిర్ణయం తీసుకుని 13న జీవో ఇచ్చినట్లుగా వెల్లడించారు. టూరిజం స్థలం ఎకరాకు 90 లక్షలు మార్కెట్ అయితే వాల్యూ ఉందట. అంటే టీటీడీ గజం వచ్చి 49,000 రూపాయలు, ఎకరాకు 26 కోట్ల రూపాయలు అయితే విలువ చేసి ఉంటాయని చెప్తున్నారు. అలాగే 20 ఎకరాలకి 460 కోట్ల రూపాయలైతే విలువ గల భూముల్ని దోచిపెట్టారని ఆరోపణలు అయితే చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువ అయితే 3,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు టీటీడీ. కోహినూర్ వజ్రం కంటే ఎక్కువ ధర టీటీడీ స్థలాలకు వెల కట్టలేమని చెప్పేసి ఆయన వివరించారు. అయితే టూరిజం నుంచి టీటీడీ తీసుకున్న స్థలం విలువ 18 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. 460 కోట్ల రూపాయల భూములను ఎలా దోచిపెడతారని చెప్పి ఓబేరాయ్ హోటల్లో లీజ్ డీడ్ మనీ కూడా మాఫీ చేశారని తెలుపుతున్నారు. మొత్తం ఈ వ్యవహారం చేయడం మూలంగా భగవంతుడు ఇచ్చిన ఇనాం భూమి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేస్తున్నారని ఆరోపణలు అయితే చేశారు టీటీడీ మాజీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి గారు. అయితే ఇదంతా కూడా సీఎం చేసిన తప్పే, సీఎం చంద్రబాబు గారు చేసిన తప్పే అని ఆయన అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఇందులో ఎంత నిజం ఉన్నదని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో కూడా సీఎం గారు చూడాలి మరి. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.